సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే అధికార పార్టీకి విన్నింగ్ మెజారిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 2 దఫాలుగా రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ రిజల్ట్స్ను ఒకవేళ విశ్లేషించాలనుకుంటే సార్ ఎప్పుడు కానీ మనము 87 కంటే ముందు పంచాయతీ ఎన్నికలు కౌంట్ చేయొద్దు. అప్పుడు సమితి సిస్టము, బీసీలకు కానీ మహిళలకు కానీ రిజర్వేషన్ లేదు. రామారావు గారు 300 సమితిలను, రాష్ట్రంలో 294 ఎమ్మెల్యేలు ఉంటే 300 సమితి ప్రెసిడెంట్సే, జిల్లా పరిషత్తులు 21 మాత్రమే. 23 జిల్లాలో 2 కొత్తగా అయినా అనుకోండి, 21 హైదరాబాద్ తీసేస్తే. తర్వాత 87లో మండల వ్యవస్థ తెచ్చి 300 సమితిలను 1096, దాదాపు 1100 అనుకోండి మండలాలు చేసి, మండల వ్యవస్థలో బలహీన వర్గాలకు మహిళలకు రిజర్వేషన్ మొదటిసారిగా దేశంలో చేసిండు. తర్వాత రాజీవ్ గాంధీ చట్టం తెచ్చిండు, అది 5 టైర్ పోయి 3 టైర్ అయిందనుకోండి, డిఫరెంట్ సిస్టమ్ అయిపోయింది. ఏదేమైనా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూసినప్పుడు పాలక పక్షానికి ఎప్పుడు 1 సైడ్ విక్టరీ. 87 నుంచి చూసినప్పుడు ఇక్కడ కానీ పక్క రాష్ట్రాల్లో కానీ 1 సైడ్ విక్టరీ అంటే మోర్ దాన్ 80, 85, 90% పైన వచ్చినాయి. అవి మండలాలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఈవెన్ జిల్లా పరిషత్తులు కావచ్చు, సర్పంచ్ లెవెల్ కావచ్చు, కౌన్సిలర్ లెవెల్ కావచ్చు. పార్టీ గుర్తు మీద ఉన్న, గుర్తు మీద లేని సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరిగిన 2 విడత ఎన్నికల్లో దాదాపు నేను అనుకుంటున్నా 8,500 చిల్లర, ఎంతో 12,000 చిల్లరకి 8,500 చిల్లర జరిగినాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 50% 4,300, 4,400. బీఆర్ఎస్కి ఏదైతుందో 2,400 సమయంతో 26%. బీజేపీకి నేను అనుకుంటున్నా ఒక 550, ఒక 6%, 1.5 or 2% ఆఫ్ ఉభయ కమ్యూనిస్టులకు ఒక 110 ఇండిపెండెంట్స్. కానీ ఈ ఎన్నిక మొదటిసారిగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, సమాచారం చక్కది, పార్టీ గుర్తు బ్యాలెట్లో లేకున్నా కూడా మొదటిసారిగా పార్టీ జెండాలు, పార్టీ గుర్తుతో, పార్టీ ఐడెంటిటీతో, దాన్ని కండువా అంటామా, దాన్ని ఏమంటామా, అదేదో గుర్తులతోటి పోటీ చేశారు. బ్యాలెట్ మీద లేదు, అవును, ప్రచారం మాత్రం ఓపెన్. ఎస్, పార్టీ నాయకులు బొమ్మ పెట్టుకున్నారు, పార్టీ గుర్తులు పెట్టుకున్నారు, పార్టీ జెండాలు పెట్టుకున్నారు. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. తో ఇది మొదటిసారిగా ఈరోజు కొన్ని పత్రికల్లో కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మెజార్టీ నేను చూసినాయి, ఓ హవా కాంగ్రెస్ అనేది. అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు, మిత్రుడు మహేష్ గౌడ్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయిపోయింది, క్లోజ్. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు క్లోజ్ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీ తొలి వెలుగు ద్వారా ఇద్దరు నాకు మంచి మిత్రులు, ఓకే, చాలా మంచి సంబంధాలని, అధికారంలో వచ్చిన తర్వాత కలిసే ఫంక్షన్లు తప్పితే అక్కడ కలిసే అవకాశం లేదనుకోండి. మహేష్ గౌడ్ గారితో అప్పుడప్పుడు కలుస్తాం, మాట్లాడుతూ ఉంటాం. బట్ గతంలో సర్పంచ్లు 87లో మండల వ్యవస్థ తెచ్చిన తర్వాత 1096లో 900 పైన ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు తెలుగుదేశం కైవసం చేసుకున్నది. అలాగే మున్సిపాలిటీలు 120, 130, ఇప్పుడు ఎక్కువైనాయి, 150 అయినాయి. మండలాలు కూడా కొన్ని ఎక్కువైనాయి, జడ్పీటీసీలు కూడా ఎక్కువైపోయినాయి. ఓ 10, 20 ఎక్కువైనాయి అనుకోండి, 1100 టచ్ అయింది అనుకుంటా. బట్ దాంట్లో కూడా 83, 84% ఆఫ్ మున్సిపాలిటీస్ కూడా వచ్చినాయి. అలాగే మళ్ళీ ఎన్నికలు 92లో పెట్టాలి, భాస్కర్ రెడ్డి గారు పెట్టలేదు. 95లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, అంటే రామారావు గారు మార్పు జరిగిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి అనుకుంటున్నా, 95, 96లో. అప్పుడు కూడా సేమ్. 2001 వచ్చే వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో మాత్రము నిజామాబాద్ అబ్సల్యూట్ వచ్చింది, హంగ్ వచ్చి కరీంనగర్ జిల్లా పరిషత్తు, 450, 440 జడ్పీటీసీల్లో దాదాపు 82, 83 జడ్పీటీసీలు బీఆర్ఎస్కి వచ్చినాయి. అలా చూసినా కూడా టీడీపీకి ఏదైతుందో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు 2001 అండ్ 2002లో జరిగిన ఎన్నికల్లో కూడా మోర్ దాన్ 75, 80% రిజల్ట్ వాళ్ళకు. సర్పంచ్లు కానీ, కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2005, 2006, 2005లో మున్సిపాలిటీ, 2006లో పంచాయతీరాజ్. తర్వాత
మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి రోషే గారు ఉన్న పీరియడ్లో డిఫరెంట్గా అయినాయి అనుకోండి. తర్వాత టీఆర్ఎస్ జమాన్లో 2 సార్లు జరిగినాయి. బట్ రిజల్ట్ సేమ్, మోర్ దెన్ 85-90%. ఓకే. గతంలోనైతే మీకు 2003 కంటే ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్ అధికార పార్టీ. హైదరాబాద్లో 2 కార్పొరేటర్, ఒకటెక్కడో ఈ ఉప్పల్ ఏరియాలో వచ్చింది, ఒకటేమో మల్కాజిగిరి ఏరియాలో వచ్చింది. అవును, రేవంత్ రెడ్డి గారు 10 వచ్చింది. కరీంనగర్ అటువంటి మున్సిపాలిటీలో 1 వార్డు కూడా రాలే. అట్లే ల్యాండ్ సైడ్ విక్టరీ మోర్ దాన్ 90%, అన్ని స్వీప్. అలాగే పక్క రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంతకుముందు తెలుగుదేశం హయాంలో కానీ, బట్ తెలుగుదేశం కంటే మోర్ దాన్ 90%, ఇంక్లూడింగ్ ఆఫ్ చంద్రబాబు గారి నియోజకవర్గము కుప్పం అండ్ మంగళగిరి కూడా స్వీప్ చేసింది, జిల్లా పరిషత్తులు, తర్వాత ఎంపీపీలు, సర్పంచ్లు. బట్ రిజల్ట్ అల్టిమేట్ అసెంబ్లీ ఏమైందో మనం చూసాం. అలాగే ఏదైతుందో కేసీఆర్కి ఇక్కడ ఎట్లా విక్టరీ చేశాడో చూసాం. బట్ మొన్న ఏమైందో మనం చూసాం, కాంగ్రెస్కి వచ్చింది. అవును, స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉండి ఏం జరిగిందో మనం చూసాం. రామారావు గారు 87లో బీసీలకు అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు, పంచాయతీరాజ్ చట్టం 57-58లో వచ్చింది. 87 వరకు భారతదేశంలో మొదటిసారిగా బలైన వర్గాలకు మహిళలకు ఇచ్చాడు. బట్ అల్టిమేట్ మోర్ దాన్ 90% ఆఫ్ ఎంపీపీసీలు వచ్చి, మున్సిపల్ వచ్చి, జిల్లా పరిషత్తులు వచ్చి, సర్పంచులు వచ్చి 89 వచ్చే వరకు తను స్వయంగా ఓడిపోయి కల్వకుర్తిలో 33 ఉన్న లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే వచ్చి 39 కాంగ్రెస్ అధికారం వచ్చింది. పక్క రాష్ట్రంలో కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ బైకాట్ చేసింది లోకల్ బాడీ జయలలిత. తర్వాత అబ్సల్యూట్ ఆమె ప్రభుత్వంలో వచ్చి 6 స్థానాలు మాత్రమే డిఎంకే వచ్చినాయి, 6 ఎమ్మెల్యేలు మాత్రమే 234. అలాగే యూపీలో అఖిలేష్ ములాయం సింగ్, మాయావతి గారు ఏదైతుందో లోకల్ బాడీ బైకాట్ చేసింది, టోటల్ నో కాంటెస్ట్. అప్పుడు ఇమీడియట్గా తర్వాత ఆమె బ్రాహ్మణులకు 40 పైన సీట్లు ఇచ్చి 403 స్థానాల్లో 304, 305 స్థానాలు వచ్చి అబ్సల్యూట్ 2/3 తోటి ఆమె విక్టరీ అయింది. మొన్న మనం చూసాం, కేసీఆర్ ఓడిపోతూ ప్రభుత్వం పోయింది, కామారెడ్డి ఓడిపోయాడు కదా, అవును, అక్కడ రామారావు గారు ఓడిపోయాడు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏదిందో స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు గెలిచినా ఎవరు గెలవలేదా అనేది దీంతో కొలతబద్ద కాదు. గతంలో చూసినప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, పిసిసి ప్రెసిడెంట్ గారిని, ఒకసారి డాటా తీసుకోండి. 87లో కానీ, అలాగే 2001, 2002లో కానీ, 2005, 2006లో కానీ, మళ్ళీ కాంగ్రెస్ హయాంలో కానీ, మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో కానీ రిజల్ట్ ఎలా వచ్చింది, ప్రతిపక్షాలకు ఎలా వచ్చింది, పాలకపక్షాలకు. ఈరోజు నేను అనుకుంటున్నా అంటే బై ఎలక్షన్స్, మీరు అన్నట్టుగా బై ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 కదా. చూసినప్పుడు ఏదైతుందో 26-27% సర్పంచ్లు రావడం అనేది, అది బీజేపీ కూడా ఇప్పటి వరకు 80 నుంచి బీజేపీ, అంతకుముందు జనసంఘం ఉండే, ఎప్పుడు కూడా మీకు ఏదైతుందో 2 ఫేస్లు ఇప్పుడు దాదాపు 550 వచ్చినాయి, ఇంకొక 250 రావచ్చు. 800 సర్పంచ్లు అనేది 12,000 ఎప్పుడు బీజేపీ కూడా లేదు. తో ఈ రిజల్ట్ ఏదైతుందో దీని ప్రభావితం రేపు అసెంబ్లీ కాదు. ఓకే, బట్ దీన్ని మీరు ఏదైతుందో బ్రహ్మాండమైన విక్టరీ అని కొన్ని పత్రికలు కానీ, హవా అని కొన్ని సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, అందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దెబ్బనే అని చెప్తా ఉన్నారా మీరు? అంటే ఈ లోకల్ బాడీకి సంబంధం లేదు, బట్ ఇది ప్రజలు ఏదైతుందో బీఆర్ఎస్కు లోక్సభ చూసిన తర్వాత, లోక్సభ 17 కదా, అసెంబ్లీ 35 నుంచి 17% అయింది కదా, 0 సీటు కదా. కేటీఆర్ నియోజకవర్గంలో కూడా అసెంబ్లీలో మెజార్టీ వచ్చింది కదా, సంజయ్కి అసెంబ్లీలో సొంతగా రిప్రజెంట్ చేస్తున్న హరీష్ రావు గారు కేసీఆర్ రిప్రజెంట్ చేస్తున్న మెదక్ కూడా ఓడిపోయింది కదా ఆ స్థానాల్లో. తో ఇది చూసినప్పుడు ఏదైతుందో వాళ్ళకు ఇది బెటర్ రిజల్ట్, బీఆర్ఎస్ బెటర్ రిజల్ట్. కాంగ్రెస్ ఏదైనా ప్రతిపక్షంగా పోరాటం చేయాలనుకుంటే గ్రామ స్థాయిలో ఏదైతుందో వాళ్ళకు ఒక 2,500, ఇంకొక నేను అనుకుంటున్నా ఇంకో 1,200, 3,750 ఇండిపెండెంట్స్ కొందరు వాళ్ళు కూడా యునానిమస్ కూడా మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని, కొంత కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు, కొంత బీజేపీ కొంత గెలిచారు, కొన్ని తెలుగుదేశం కూడా 5, 2, 3 వచ్చినాయి 7-8లో. అలాగే ఏదైతుందో బీఆర్ఎస్ కూడా, మన కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరికీ కూడా యునానిమస్ కొంత వచ్చినాయి. అవి ఎటు చేరుతారా అనేది పక్కకి ఇట్టండి. బట్
ఇనానిమస్ వచ్చిన సీట్లు కూడా నేను అనుకుంటున్నా 2 విడతలు కలిపి ఒక 950 చిల్లర ఉన్నట్టున్నది. అవును. ఇంకొక 1500 దాకా యునానిమస్ వచ్చిన సీట్లని. తో ఈ విధంగా ఏదైతే చూసినప్పుడు ఇది బీఆర్ఎస్కి ఏదైతుందో 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు మీరు మొదట్లో చెప్పినట్టుగా లోకసభ చూసినప్పుడు ఇది వాళ్లకు కొంత బ్రీత్ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది కాంగ్రెస్ ఏదైతుందో హవా కాదు. పాలక పక్షానికి ఎప్పుడు ఈ రాష్ట్రంలో మీకు 87 నుంచి చెప్పాను, పక్క రాష్ట్రంలో పోటీ చేయకుండా ఏం జరిగిందో చెప్పాను, యూపీలో ఏం జరిగిందో చెప్పాను, లోకల్ బాడీలో చేయకుండా అబ్సల్యూట్. తో మనం కూడా మొన్న హైదరాబాద్లో కానీ కరీంనగర్ అంటే ఒక్క జిల్లా పరిషత్ లేదు, ఒక్క జిల్లా పరిషత్ 30 గంటలు అటువంటిది ఏం జరిగింది అనేది మనం చూసాం. అట్లే జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ కుప్పం అండ్ మంగళగిరి అక్కడ కూడా స్వీప్ 90 సైడ్ ల్యాండ్ సైడ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.